మనకు మేజర్ మిస్ అవుతుంది. ఆయిల్స్ ఏవైతే వాడుతున్నామో దాంట్లో ఒమేగా 3 ఉండట్లేదు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లైఫ్ లైన్ వల్ల ఏమవుతుంది అంటే మీకు వెయిట్ లాస్ కి బాగా సపోర్ట్ అవుతుంది, మీ బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది, మీ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్దీగా ఉంటాయి, మీ స్కిన్ పోర్షన్ సరిగ్గా ఉంటుంది. ఏ టు జెడ్ టాప్ టు బాటమ్ మీ బాడీలో ప్రతి ఆర్గాన్ కి గ్రీజ్ మంచిగా అందడం వల్ల ప్రతివి కూడా చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయి. బాడీలో ఆర్గాన్స్ అన్ని కూడా చాలా ఫ్లెక్సిబిలిటీలో ఉంటాయి. కాబట్టి ఇది కూడా మీ హార్ట్ కి బాగా హెల్ప్ అవుతుంది, హార్ట్ హెల్దీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అందుకే 30 దాటిన వాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి మెయింటైన్ చేయడం చాలా అవసరం. అయితే కొన్ని రిజల్ట్స్ విన్న తర్వాత కంక్లూజన్ నేను చెప్తాను, లాస్ట్ లో విందాం. కంక్లూజన్, మనం గనక హెల్దీగా హార్ట్ ని ఎక్కువ కాలం బెటర్ గా ఉంచాలి అనుకుంటే చిన్న చిన్న మార్పులే చేయాల్సింది. స్మాల్ చేంజెస్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. స్టార్ట్ టుడే బై అడాప్టింగ్ హార్ట్ ఫ్రెండ్లీ హ్యాబిట్స్. అంటే మీరు ఇవాళ మొదలు పెట్టండి చిన్న చిన్నవే, కొంచెం వాకింగ్ ఎక్కువసేపు చేయడము, మంచి ఫ్యాట్స్ తీసుకోవడము, అండ్ అలాగే రాంగ్ హ్యాబిట్స్ ని దూరంగా పెట్టడము, డే మొత్తం యాక్టివ్ ఉండడము, ఎక్కువ సిట్టింగ్ లో లేకపోవడము, వెయిట్ తగ్గడం మొదలు పెట్టండి. సో ఇదే మీ హార్ట్ ని చాలా హెల్దీగా ఉంచుతుంది. ఓకేనా? అఫ్ కోర్స్ మనకు